నిన్న టాస్క్లో దివ్య ఓవర్ యాటిట్యూడ్ చూపించింది అని అనిపించిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. సో నిన్న కావాలని దివ్య గౌరవ్ని టార్గెట్ చేస్తూ చీప్ చేస్తూ మాట్లాడిందని అయితే అనిపించింది అనమాట. దివ్య అనే కాదు, హౌస్ అందరూ అలానే టార్గెట్ చేస్తూ చిన్న చూపు చూస్తూ లాంగ్వేజ్ రాదు, అర్థం కాదు, ఏం చెప్పినా అర్థం చేసుకోవడం అని చెప్పేసి కావాలని టార్గెట్ చేస్తూ గౌరవ్ని మాట్లాడారని అయితే అనిపించింది అనమాట. అసలు నిన్న టాస్క్లో కానీ నిన్న ఎపిసోడ్లో కానీ గౌరవ్ది ఏం మిస్టేక్ లేదు. క్లారిటీగా చూసినట్టయితే ఎపిసోడ్లో లైవ్లో చూస్తే అర్థమవుతుంది గౌరవ్ది ఏ తప్పు లేదని చెప్పేసి. అయితే నిన్న గౌరవ్ అది ఇది మాట్లాడినందుకు దివ్య ఫీల్ అయిపోయి అది ఇది అని మాట్లాడొద్దు, పేరు పెట్టి పిలువు అది ఇది అని చెప్పి అనింది. మరి గౌరవ్ని వాడు వీడు అనొచ్చా దివ్య? సో నిజంగా నాకైతే దివ్య కావాలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే తను రెబెల్ అని తెలియకూడదని చెప్పేసి కావాలని అక్కడ రీతు పాలు గురించి బాటిల్స్ అన్ని చెక్ చేస్తుంటే కావాలని ఆ ఇష్యూ క్రియేట్ చేసింది అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు ఆర్ నిన్న లైవ్ చూసినప్పుడు. డెమోన్ విషయం మాట్లాడుకునేటట్టయితే డెమోన్కి కావాలని ప్రతిసారి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ హౌస్లో రెబెల్ ఎవరు అనుకుంటున్నారని చెప్పి ఓట్లు ఎక్కువ డెమోన్ పవన్కి పడ్డాయి. అసలు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ కన్వర్జేషన్ అంతా విన్నారు. ఎందుకంటే డెమోన్ పవన్ స్ట్రాంగ్ కాబట్టి డెమోన్ పవన్ని తీసేద్దామని చెప్పేసి అక్కడ హౌస్ అందరూ మ్యాక్స్ అందరూ అనుకున్నారు. సో బిగ్ బాస్ అది విన్నా కూడా కావాలనే అన్యాయం చేశాడా డెమోన్ పవన్కి అని అయితే అనిపించింది. సో మీకు కూడా ఇదే ఫీలింగ్ వచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నిన్న హర్రర్ టాస్క్ మీలో ఎంతమంది ఎంటర్టైన్ అయ్యారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను, అది కూడా తనుజ విషయంలో, రీతు చౌదరి విషయంలో సూపర్ డూపర్ ఎంటర్టైన్ అయ్యాను. ఎందుకంటే భయపడతా వెళ్ళింది బట్ గెలిచింది తనుజ. భయపడకుండా పులి గిలి అని లోపలికి వెళ్ళి ఓవర్ యాక్షన్ బిల్డప్ ఇచ్చింది. లోపలికి వెళ్ళి రీతు చౌదరి భయపడి అందరినీ ఎంటర్టైన్ చేసింది. నేనైతే సూపర్ డూపర్ ఎంటర్టైన్ అయ్యా నిన్న హర్రర్ టాస్క్లో.